హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సడన్గా చల్లబడిపోయిందండి. చూడండి, ఇంత మంచి క్లైమేట్, మబ్బులు బాగా వచ్చినాయి. కొద్దిసేపట్లో వర్షం పడే అవకాశం ఉంది. చల్లగా చాలా బాగుంది టెర్రస్ మీద. ఒకసారి అలా మొక్కలన్నీ చూసుకుని నేను కోల్డ్ షెడ్లన్నీ కవర్ చేసుకుని వెళ్ళిపోయాను అన్నమాట. కిందకు వచ్చేసాను. ఇది బ్రహ్మకమలం మొక్క అండి. నా దగ్గర ఇది ఒక చెల్లి ఇచ్చిందనమాట. చెల్లి వాళ్ళు ఇచ్చినప్పుడు ఒకటే మొక్క ఉంది, పక్కన ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి. మొక్క బాగా వస్తుంది. ఈ కార్నర్స్లో బుడిపిల్ల ఉన్నాయి కదా, అక్కడి నుంచి కొమ్మలు వస్తాయి, ఫ్లవర్స్ కూడా వస్తాయి. దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం పెంచాలి. మొక్క ఇంకా చాలా ఎదగాలి. ఇది చిన్న మొక్క, ఇంకా దీన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. కనకాంబరాలు పోర్టికోలో చాలా బాగా పోస్తూ ఉన్నాయి. ఇప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు కొమ్మలు తీసేయండి. 10 రోజులకు ఒకసారి ఏదైనా ఫెర్టిలైజర్, అది సాలిడ్ అయినా లిక్విడ్ అయినా పర్వాలేదు, ఇవ్వండి. ఎడీనియం మంచి పింక్ అన్నమాట. ఇది చాలా మంచి డార్క్ కలర్ అండి, చాలా బాగుంటుంది. నేను ఎడీనియమ్స్ అన్నీ కూడా స్టెమ్స్తో పెట్టాను. నా దగ్గర తర్వాత సీడ్స్ వచ్చినాయి. మీ మల్బరీ కూడా అంతేనండి. నేను నర్సరీ అతన్ని అడిగి తెచ్చుకున్నాను. నేను ఆన్లైన్లో ఒక మొక్క తెప్పించాను, అదైతే మేల్ ప్లాంట్ అయిపోయింది. ఇవి మాత్రం ఒకసారి కాయలు కాసినాయి. ఇప్పుడు మళ్ళీ నేను డెవలప్ చేసుకోవాలి. ఈ 3 మొక్కలు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ గడ్డి గులాబీ, నిత్యం పువ్వులు ఉంటాయి. ఏమీ లేకపోయినా ఈ గడ్డి గులాబీ పెట్టుకున్నా గార్డెన్ అందంగానే ఉంటుంది. ఇది బాటిల్లో పెట్టాను. దీంట్లో అయితే చాలా కలర్స్ వచ్చినాయి. అలోవెరా ప్లాంట్ ఉంది. చూడండి, చిన్నది. అవన్నీ ట్రిమ్ చేసి మళ్ళీ బాటిల్స్లో హోల్స్లో పెడతా ఉంటాను. అప్పుడు చక్కగా మళ్ళీ గుబురుగా వస్తుంది అన్నమాట, థిక్గా అవుతుంది ప్లాంట్. ఎడీనియం మళ్ళీ పువ్వులు వస్తూ ఉన్నాయి. చూసారా, కింద పువ్వుకి దీనికి కలర్లో చిన్న చేంజ్ ఉంది కదా. ఇది లైట్ పింక్, అది డార్క్ పింక్. చంద్రకాంతం మొక్కలు ఒక్కొక్క కుండి కూడా క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం సీడ్స్ పెట్టుకోవడానికి అనుకూలమైన టైం వచ్చేసింది. జాంగ్ మొక్క 2 కాయలు ముగ్గడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను ఉడతలు కొరికేస్తాయేమని ఇలా పెట్టాను. కాయ పెద్దదైంది కదా, మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. కొంచెం కలర్, గ్రీన్ కలర్ తగ్గి కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.